పదకవిత పితామహుని భక్తి తరంగిణిలో కీర్తి నొందిన సంకీర్తనంగా క్షేత్రయ్య పదమై గోపన్న భజనై త్యాగయ్య కృతి అయి తెలుగు నేలను సంగీత నాదాల వరమయ్యింది. వేమన్న నీతి సుధకు వీరబ్రహ్మం తత్వ నిధికి మూలమై అలరారింది. కృష్ణశాస్త్రి భావ కవితగా శ్రీశ్రీ అభ్యుదయానికి వాహకంగా నండూరి ఎంకిలో గిడుగు పిడుగుల గురజాడ వెలుగుల కుందుర్తి వచనాన్ని కవచంగా మార్చుకుంది. దాశరథి అగ్నిధారాల్ని రుద్ర వీణాతంత్రులుగా చేబూని కాలోజీ గొడవగా మారి దీన జన హృదయాంతర స్థిర విహారం ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వు సుందర దరహాస చంద్రికలు పూయించింది. దాని రూపానికి, దాని కోపానికి, దాని ప్రేమకు, దాని హాయికి సాటిరాగల ఉపమానమే లేదు. జాలువారే అమృత సోనలు, ఎర్రబారిన మందార మాలలు, మంచు తెరల పరదాలు, నిత్య నిర్మలమగు గగన సంధ్యా రాగాలు, అలౌకికానంద భావ తరంగ వీచికలు, స్వేచ్ఛాగాన గురి ప్రవాహాలు, మనసు దోచిన లోకమోహన మనోజ్ఞ మూర్తులు, నిత్య తేజోమయానంద స్వప్న పరిమళ సమీరాలు సాటిరావు, సరితూగలేవు. సాంప్రదాయ బాట నుండి చైతన్యపు క్రాంతి వైపు దాని పయనం నిరంతరం. అది నడిచే దారి పొడవునా వదిలి వెళ్ళిన ఆనవాళ్లే గతం గుళ్ళలో దాగిన చరిత్ర పిట్టలు.